డాక్టర్ అయ్యా. అదేవిధంగా మరి ఏ స్థాయికి వచ్చినా కూడా వచ్చిన స్థాయి ఎన్నడూ కూడా మరోలా. అంబేద్కర్ గారి ఆలోచన, ఆయన ప్రపంచ మేధావిగా అంబేద్కర్ గారు ఉంటే ఆయన జాతి బిడ్డలే ఆయనను దూషించిన సందర్భాలు, ఆయనను విమర్శించిన సందర్భాలు అని అనేకం జరిగినాయి. నేను కూడా వారసుడిగా నా జాతి బిడ్డలు ఏమంటే నా జాతి ఉన్నతి కోసం మాత్రమే నేను పనిచేశాను. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సదాలక్ష్మి గారికి వారసుడిగా మిగిలిపోయిన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు మరి మాదిగ దండాలలో మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం ఎంఆర్పిఎస్లో మరి తెలంగాణ కన్వీనర్గా పనిచేసి తెలంగాణ మొత్తం కూడా నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ అని చెప్పేసి మాదిగ బిడ్డలకు ఆత్మస్థైర్యాన్ని నిబ్బరాన్ని పెంచి మాదిగలందరికీ అక్కడ ఆదర్శప్రాయమైన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మాదిగ బిడ్డగా మాదిగలు తలెత్తుకునే విధంగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన గణపురం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్యం చేసి అందరి మన్నలను పొంది 4 సార్లు గెలిచిన తెలంగాణ ఏకైక మాదిగ ఎమ్మెల్యేలు. నా గురించి చెప్పాలంటే ఇవి చెప్పుకోవాలి. ఎవరో మరి ఆయన వెప్పు పొందడానికో లేదా ఆయన ముసుగొలిపితో వచ్చి వాస్తవాలు మర్చిపోయి మరి నా జాతి బిడ్డలు మాట్లాడడానికి తెలుస్తుంది. కానీ నేను వాళ్ళని ఏం అనదలుచుకోలేదు. నా జాతి బిడ్డలే కాదు, నా నియోజకవర్గం వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా నేను ఎన్నడూ విమర్శించలేదు. ఓన్లీ మన నియోజకవర్గం మీద పరాన్నజీవిగా వచ్చి కడియం శ్రీ రాజకీయ జన్మనిచ్చిన గణపురాన్నే దోసుకుంటున్నాడు. తన రాజకీయ వారసురాలి కోసము మనందరినీ బలి చేసిండు. గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిపించిన వాళ్ళందరినీ జైలు మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించే కార్యక్రమం చేసింది. కాబట్టి ఆయనే నాకు టార్గెట్ తప్ప ఆయన కిందున్న వాళ్ళందరూ కూడా అనేక సార్లు చెప్పిన వాళ్ళందరూ కూడా నా పాఠశాలలో చదివిన విద్యార్థులే. నేను తయారు చేసిన నాయకులే. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ గుండె మీద ఒక్కసారి చేయబెట్టి ఇట్లా వేసుకుంటే రాజన్న వాళ్ళ కోసం ఏం చేసినా తెలుస్తుంది. అయినా కూడా నా పాటల్లో చదివి ఎదిగి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా బిడ్డలే ఆయనను దూషించిన సందర్భాలు, ఆయనను విమర్శించిన సందర్భాలు అని అనేకం జరిగినాయి. నేను కూడా వారసుడిగా నా జాతి బిడ్డలు ఏమైనా నా జాతి ఉన్నతి కోసం మాత్రమే నేను పనిచేశాను. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సదాలక్ష్మి గారికి వారసుడిగా మిగిలిపోయిన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు మరి మాదిగ దండాలలో మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఉనికి కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం ఎంఆర్పిఎస్లో మరి తెలంగాణ కన్వీనర్గా పనిచేసి తెలంగాణ మొత్తం కూడా నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగ అని చెప్పేసి మాదిగ బిడ్డలకు ఆత్మస్థైర్యాన్ని నిబ్బరాన్ని పెంచి మాదిగలందరికీ అక్కడ ఆదర్శప్రాయమైన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మాదిగ బిడ్డగా మాదిగలు తలెత్తుకునే విధంగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన గణపురం నియోజకవర్గంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్యం చేసి అందరి మన్నలను పొంది 4 సార్లు గెలిచిన తెలంగాణ ఏకైక మాదిగ ఎమ్మెల్యేలు. నా గురించి చెప్పాలంటే ఇవి చెప్పుకోవాలి. ఎవరో మరి ఆయన వెప్పు పొందడానికో లేదా ఆయన ముసుగొలిపితో వచ్చి వాస్తవాలు మర్చిపోయి మరి నా జాతి బిడ్డలు మాట్లాడడానికి తెలుస్తుంది. కానీ నేను వాళ్ళని ఏం అనదలుచుకోలేదు. నా జాతి బిడ్డలే కాదు, నా నియోజకవర్గం వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా నేను ఎన్నడూ విమర్శించలేదు. ఓన్లీ మన నియోజకవర్గం మీద పరాన్నజీవిగా వచ్చి కడియం శ్రీ రాజకీయ జన్మనిచ్చిన గణపురాన్నే దోసుకుంటున్నాడు. తన రాజకీయ వారసురాలి కోసము మనందరినీ బలి చేసిండు. గెలిపించిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెలిపించిన వాళ్ళందరినీ జైలు మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించే కార్యక్రమం చేసింది. కాబట్టి ఆయనే నాకు టార్గెట్ తప్ప ఆయన కిందున్న వాళ్ళందరూ కూడా అనేక సార్లు చెప్పిన వాళ్ళందరూ కూడా నా పాఠశాలలో చదివిన విద్యార్థులే. నేను తయారు చేసిన నాయకులే. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ గుండె మీద ఒక్కసారి చేయబెట్టి ఇట్లా వేసుకుంటే రాజన్న వాళ్ళ కోసం ఏం చేసినా తెలుస్తుంది. అయినా కూడా నా పాటల్లో చదివి ఎదిగి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ముందుకొచ్చిన వాళ్ళందరూ కూడా
ఆ రకంగా వాళ్ళందరూ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కుల అస్తిత్వం కోసం కానీ తెలంగాణ వాదిగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం తెలంగాణ ఉనికి కోసం ఏ రకంగా పనిచేసిందో మాదిగ జాతి ఔన్నత్యం కోసం మాదిగ జాతి ఉనికి కోసం ఆత్మగౌరవం కోసం అనేక సందర్భాల్లో పనిచేసిన అదేవిధంగా నాకు ఒక్కసారే 100 దళిత బంధుకు సంబంధించిన చేస్తే మండల కమిటీలకు అప్పచెప్తే వారు మరి తయారు చేసిన లిస్టులోనే దళిత బంధు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. కానీ రెండోసారి 1100 ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు లోకల్ లీడర్లకు అక్కడ ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు బదనాం చేసే కార్యక్రమం చేస్తాను. వాళ్లకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ప్రజలు విఘ్నులు. రాజన్న 43 సంవత్సరాల వైద్య వృత్తిలో జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. ఒక మాదిగోడు జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. ఒక మాదిగోడు గణపురంలో పుట్టి పెరిగినోడు. మీ అందరి కళ్ళ ముందు వెళ్ళిన ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి. మీ కళ్ళ ముందు వెళ్ళిన రాజన్న 4 సార్లు కంటిన్యూస్గా భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గెలవడం. మీ రాజన్న హెల్త్ యూనివర్సిటీ నా భూతోట భవిష్యత్తు వరంగల్ జిల్లాకి అనేక కష్టాలున్నా అప్పుడప్పుడే తెలంగాణ ఏర్పాటు చేస్తే మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం విషయంలో తీసుకున్న చొరవ. కాబట్టి ఒక మాదిగోడిగా గర్వపడడానికి అనేక రకాలుగా అస్తిత్వం దెబ్బతినకుండా పనిచేసిన నేను పనిచేస్తున్న క్రమంలో మరి ఏడుగు పోతుంటే కుక్కలు మొరిగినట్టు కరేం చేయాలంటే మొరిగినా కూడా నేను పట్టించుకోను. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా కుల అస్తిత్వం కోసం కానీ తెలంగాణ వాదిగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం అభివృద్ధి కోసం తెలంగాణ ఉనికి కోసం ఏ రకంగా పనిచేసిందో మాదిగ జాతి ఔన్నత్యం కోసం మాదిగ జాతి ఉనికి కోసం ఆత్మగౌరవం కోసం అనేక సందర్భాల్లో పనిచేసిన అదేవిధంగా నాకు ఒక్కసారే 100 దళిత బంధుకు సంబంధించిన చేస్తే మండల కమిటీలకు అప్పచెప్తే వారు మరి తయారు చేసిన లిస్టులోనే దళిత బంధు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. కానీ రెండోసారి 1100 ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు లోకల్ లీడర్లకు అక్కడ ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు బదనాం చేసే కార్యక్రమం చేస్తాను. వాళ్లకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ప్రజలు విఘ్నులు. రాజన్న 43 సంవత్సరాల వైద్య వృత్తిలో జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. ఒక మాదిగోడు జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. ఒక మాదిగోడు గణపురంలో పుట్టి పెరిగినోడు. మీ అందరి కళ్ళ ముందు వెళ్ళిన ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి. మీ కళ్ళ ముందు వెళ్ళిన రాజన్న 4 సార్లు కంటిన్యూస్గా భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గెలవడం. మీ రాజన్న హెల్త్ యూనివర్సిటీ నా భూతోట భవిష్యత్తు వరంగల్ జిల్లాకి అనేక కష్టాలున్నా అప్పుడప్పుడే తెలంగాణ ఏర్పాటు చేస్తే మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం విషయంలో తీసుకున్న చొరవ. కాబట్టి ఒక మాదిగోడిగా గర్వపడడానికి అనేక రకాలుగా అస్తిత్వం దెబ్బతినకుండా పనిచేసిన నేను పనిచేస్తున్న క్రమంలో మరి ఏడుగు పోతుంటే కుక్కలు మొరిగినట్టు కరేం చేయాలంటే మొరిగినా కూడా నేను పట్టించుకోను. వాళ్ళ అనుచరుల చేత ఎవరు చేయించిన వాళ్ళ గురించి నేను మాట్లాడనని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా రేపు గన్పూర్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగిరేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మొన్న అనవసరంగా 16 మందిని బయట చేసి ఎంఆర్ఓ ఏ నేరం చేయకుండా కూడా ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడము రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రాథమిక హక్కు. అమెరికా ప్రెసిడెంట్ మీద చెప్పులేసిన సందర్భం మనం చూసినాం. అదేవిధంగా భారతదేశ రాష్ట్రపతి మీద చెప్పులేసిన సంగతి చూసినాం. రాష్ట్రపతి మీద కాకుండా ప్రధానమంత్రి దేశం కూడా చూసినాం. మరి ఇలా అనేక మంది అది నిరసన తెలియజేసే కార్యక్రమం. అవసరమైతే నిజంగానే ఒక వాళ్ళు కనుక కేసు పెట్టి ఏదైనా చేసేది ఉంటే అప్పుడు మరి సెక్షన్స్ ఉన్నాయి. మేము దాన్ని నిర్బంధించేది కానీ తప్పకుండా రేపు గన్పూర్ మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగిరేయడం జరుగుతుందని చెప్పేసి మరి మొన్న అనవసరంగా 16 మందిని బయట చేసి ఎంఆర్ఓ ఏ నేరం చేయకుండా కూడా ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడము రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రాథమిక హక్కు. అమెరికా ప్రెసిడెంట్ మీద చెప్పులేసిన సందర్భం మనం చూసినాం. అదేవిధంగా భారతదేశ రాష్ట్రపతి మీద చెప్పులేసిన సంగతి చూసినాం. రాష్ట్రపతి మీద కాకుండా ప్రధానమంత్రి దేశం కూడా చూసినాం. మరి ఇలా అనేక మంది అది నిరసన తెలియజేసే కార్యక్రమం. అవసరమైతే నిజంగానే ఒక వాళ్ళు కనుక కేసు పెట్టి ఏదైనా చేసేది ఉంటే అప్పుడు మరి సెక్షన్స్ ఉన్నాయి. మేము దాన్ని నిర్బంధించేది కానీ అక్రమ పదజాలం ఎవరు ఎస్ఐ ఏజెంట్ అయినా మరి ఆయన దుర్భాషలాడిన రికార్డు ఇప్పటి వరకు ఉన్నది. ఆయనకు
మరి భార్య ఉంటుంది, ఎస్ఐకి తల్లి ఉంటుంది, చెల్లె ఉంటుంది, అక్క ఉంటుంది. ఆ భాష ఆయన కన్వయించుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఇక ముందు ఎక్కడైనా పోలీసు దౌర్జన్యాన్ని మాత్రం సీరియస్గా ఖండిస్తామని హెచ్చరిస్తూ, ఖండించడం కాకుండా అవసరమైన చట్టపరంగా కూడా పోలీసులను భద్రత చేస్తాం. అంతేకాకుండా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. పింక్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటున్నాం. తప్పకుండా వారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ, మనం ఇప్పటి నుండి మా గణపురానికి సంబంధించిన 18 డివిజన్ల వార్డులకు గాను మరి ఇన్ఛార్జీలు కూడా వేయడం జరిగింది. పకడ్బందీగా కేటీఆర్ గారి మార్గదర్శకంలో, అదేవిధంగా పల్లెరాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దయాకర్రావు గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, అదేవిధంగా గణపురం మున్సిపాలిటీపై గులాబీ జెండా చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.